సంక్రాంతి పండుగ అంటే ఆంధ్రాలో ఫేమస్. మరి ఈ పండుగ షాపింగ్ కి ఎస్ఆర్ షాపింగ్ మాల్ ఫేమస్. ఆంధ్రప్రదేశ్లో మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ అన్న మల్టీనేషనల్ కంపెనీలకి ఆవాసం అన్నా కానీ ఒక ఎస్ఈజెడ్ పేరు పదే పదే వినిపిస్తుంది. అది శ్రీ సిటీ. ఇప్పుడు శ్రీ సిటీకి పోటీగా క్రిస్ సిటీ రాబోతుంది. ఏంటి ఈ క్రిస్ సిటీ? దీని కథ ఏంటి? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వర్చువల్గా ప్రారంభిస్తున్నటువంటి ఒక భారీ ప్రాజెక్టుకి శంకుస్థాపన కార్యక్రమమే క్రిస్ సిటీ. క్రిస్ సిటీ అంటే మరేదో కాదు, కృష్ణపట్నం పోర్టుకు సంబంధించి దాని సమీపంలో ఏర్పాటు చేస్తున్నటువంటి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కారిడార్. గతంలోనే దీనికి సంబంధించినటువంటి ప్రకటనలు చేసినప్పటికీ 2020-21 సమయంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దీనికి సంబంధించినటువంటి ఒక అడుగు ముందుకు వేయడంలో విఫలమైంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 6 నెలల్లోనే దీనికి కావాల్సినటువంటి సాధన సంపత్తిని సమకూర్చింది. మౌలిక వనరుల వసతుల కల్పన కార్యక్రమాలను కూడా చేపట్టింది. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి పర్యటనలో వర్చువల్గా ప్రారంభించారు క్రిస్ సిటీ పనులను కూడా. క్రిస్ సిటీ స్వరూప స్వభావాలను ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది క్రిస్ సిటీకి సంబంధించినటువంటి ఒక మ్యాప్. అంటే ఈ మ్యాప్ని మనం ఒకసారి అర్థం చేసుకుందాం. ఎందుకంటే క్రిస్ సిటీ అనేటువంటి పేరు బాగుంది, కానీ ఇక ఆంధ్రప్రదేశ్ మ్యాప్లో ముఖ్యంగా 3 ఇండస్ట్రియల్ కారిడార్లకు సంబంధించినటువంటి రహదారులు ఉన్నాయి. ఒకటి విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, అలానే ఇంకోటి హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్, మరొకటి చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్. ఈ కారిడార్లకి ఒక కీలకమైనటువంటి అంశంగా ఈ దారుల్లోనే అనేక పారిశ్రామిక నడవాలని అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన కేంద్ర ప్రభుత్వం చేసింది. అందులో భాగంగానే ఇక్కడ కడప జిల్లాలో కొప్పర్తి కానీ, ఓర్వకల్ కానీ, ఇటు హిందూపూర్ హబ్ కానీ, అలానే ఇక్కడ ఉన్నటువంటి శ్రీ సిటీ కావచ్చు, దాని పరిసర ప్రాంతాల్లోనే ఇప్పుడు క్రిస్ సిటీ కూడా ఆవిర్భావం జరుగుతుంది. ఇక దొనకొండ, ఇటు మచిలీపట్నం సెజ్, ఇవన్నీ కూడా విశాఖపట్నం ఇండస్ట్రియల్ నాడ్, వైజాగ్ నాడ్ వీటన్నింటిని కూడా ఆ లిస్టులోనే మనం చూస్తున్నాం. అదే క్రమంలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి తీర ప్రాంతంలో ఉన్న పోర్టుల విస్తరణ కార్యక్రమాన్ని చూస్తే కనుక శివారు ప్రాంతంలో ఉన్నటువంటి కీలకమైన ప్రదేశాలు దుగరాజపట్నం, కృష్ణపట్నం పోర్టులు. కృష్ణపట్నం ఆల్రెడీ ఆపరేషన్స్లోకి వచ్చినటువంటి పోర్టు. ఇప్పుడు రామాయపట్నం పోర్టుని పెద్ద ఎత్తున అభివృద్ధి చేసేటువంటి పనిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిమగ్నమైంది. కేంద్ర ప్రభుత్వం దీనికి సహకారం అందిస్తూ ఉంది. ఇక జాగ్రఫీ పరంగా చూస్తే ఇక్కడ మనం ఈ మ్యాప్ను మనం అర్థం చేసుకోవచ్చు. కృష్ణపట్నం నాడ్ అంటే కృష్ణపట్నం పారిశ్రామిక నడవా కింద చెప్పేటువంటిది ఈ పోర్టుకు సమీపంలో ఇక్కడ డెవలప్ చేయాలనేటువంటి ఆలోచన చేసింది. ఇది చాలా క్లియర్గా ఇటు నుంచి చూస్తే వైజాగ్ ఇండస్ట్రియల్ కారిడార్ వైపు నుంచి, అలానే ఇటు బెంగళూరు చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్కి కూడా ఇది ఒక హబ్గా కాబోతుంది. అందుకనే ఇక్కడ క్రిస్ సిటీని నిర్మించాలనేటువంటి తలంపుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసింది. క్రిస్ సిటీకి సంబంధించినటువంటి ప్రతిపాదనలు ఈరోజు వచ్చినాయి, కొత్తవేమీ కావు. ఇవి గత 10 ఏళ్లుగా దాదాపు కృష్ణపట్నం పోర్ట్ ఆపరేషన్స్లోకి వచ్చినప్పటి నుంచి కూడా క్రిస్ సిటీ అనేటువంటి ఏర్పాటు ప్రతిపాదన పదే పదే జరుగుతూ వచ్చింది. కానీ దాన్ని ఎవరు కూడా ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేయలేదు. తీవ్రమైనటువంటి జాప్యం జరుగుతూ వచ్చింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కార్ పనితీరులో భాగంగా దీనికి శంకుస్థాపన చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఈ కార్యక్రమానికి ప్రధానమైనటువంటి ముఖ్యంగా ఈ జోన్లో ఏర్పడబోయేటువంటి క్రిస్ సిటీ స్వరూప స్వభావాలపైన రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే కొన్ని ప్రణాళికలను సిద్ధం చేసింది. కనీసం 10,000 ఎకరాల్లో దీనికి సంబంధించినటువంటి నిర్మాణ పరంపరని కొనసాగించాలి, అలానే 3 దశల్లో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించాలనేటువంటి ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేసింది. ఇది క్రిస్ సిటీకి సంబంధించినటువంటి డీటెయిల్ ఇన్ఫర్మేషన్. ఈ క్రిస్ సిటీని ఆంధ్రప్రదేశ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఉన్నటువంటి APIIC ప్లస్ నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ కోసం ఏర్పాటు చేసినటువంటి NICDIT ఈ 2 సంస్థలు సంయుక్తంగా దీన్ని ఏర్పాటు చేసినాయి. అయితే 2017లో ఏర్పాటైనటువంటి దీనికి సంబంధించినటువంటి భూముల కేటాయింపు విషయంలో మొదటి దశకు సంబంధించి భూములు వచ్చినప్పటికీ దీనిపైన జగన్మోహన్ రెడ్డి సర్కార్ స్ట్రాంగ్గా ముందుకు వెళ్ళడంలో విఫలమైంది. దీని ఓవరాల్ ప్రొజెక్షన్స్ కనుక మనం చూస్తే కనీసం 10,000 ఎకరాల్లో దీన్ని డెవలప్ చేయాలనేటువంటి ఆలోచన చేశారు. ఈ 10,000 ఎకరాల్లో ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో చూస్తే కనుక 37,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ రావాలనేటువంటి విషయాన్ని లక్ష్యంగా పెట్టుకున్నారు. అలానే ఇక్కడ 95,400 కుటుంబాలు నివసించేందుకు ఆవాసయోగ్యమైనటువంటి ప్రదేశంగా 2,91,000 జనాభా క్రిస్ సిటీలో ఉంటుందనేటువంటి అంచనా వేశారు. అలానే 1,81,500 ఉద్యోగాలు, రెసిడెంట్ జాబ్స్, స్థానికంగా ఉండే వాళ్ళకు వచ్చేటువంటి ఉద్యోగాలు, డైరెక్ట్ జాబ్స్ పరంగా చూస్తే కనుక 4,67,800 ఉద్యోగాలు వస్తాయనేటువంటి ఒక అంచనాని అప్పట్లోనే రాష్ట్ర ప్రభుత్వం వేసింది. అయితే దురదృష్టవశాత్తు ఇది ముందడుగు పడలేదు. ప్రస్తుతం మొదటి దశకి కావాల్సినటువంటి 2,000కు పైగా ఎకరాల భూముల్ని రాష్ట్ర ప్రభుత్వం సక్సెస్ఫుల్గా సేకరించింది. వీటన్నిటిని కూడా నోటిఫై చేసింది. దీనికి క్రిస్ సిటీ అని నామకరణం చేసినటువంటి నేపథ్యంలో ప్రధానమంత్రి
శంకుస్థాపన కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. ఈ క్రిస్ సిటీ స్వరూప స్వభావాలను ఒకసారి మనం పరిశీలిద్దాం. మొత్తం సిటీ ఏ విధంగా ఉండబోతుంది, దీనిలో ఉండేటువంటి ప్లానింగ్ ఏంటి ఒకసారి విశ్లేషిద్దాం. కృష్ణపట్నం సెజ్గా ఈ క్రిస్ సిటీని ప్లాన్ చేశారు. అలానే తిరుపతి జిల్లా విభజిత జిల్లాల పరిధిలో చూస్తే గతంలో అయితే నెల్లూరు జిల్లా పరిధిలోకి వచ్చేది, కానీ విభజిత జిల్లాల పరంగా చూస్తే ఇది ప్రస్తుతం తిరుపతి జిల్లా పరిధిలోకి వస్తుంది. అంటే శ్రీ సిటీ కూడా తిరుపతి జిల్లా పరిధిలోనే ఉంది. ఈ విషయాన్ని గమనించాలి. అంటే తిరుపతి జిల్లా పారిశ్రామికంగా పురోగమించడానికి శ్రీ సిటీ ప్లస్ క్రిస్ సిటీ రెండు కూడా అద్భుతమైనటువంటి జోష్నిస్తాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. శ్రీ సిటీకి సమీపంలోనే క్రిస్ సిటీ ఉంది. ఇక విశాఖ నుంచి వర్చువల్గా ప్రధాని శంకుస్థాపన చేశారు. క్రిస్ సిటీ వర్చువల్ శంకుస్థాపనకు సంబంధించినటువంటి నిర్మాణ వ్యయాన్ని కనుక మనం చూస్తే 2139 కోట్ల రూపాయలని మొదటి దశ నిర్మాణ పనుల కోసం కేంద్ర ప్రభుత్వం వెచ్చించబోతుంది. దేశవ్యాప్తంగా ఇండస్ట్రియల్ కారిడార్ల డెవలప్మెంట్లు, పారిశ్రామిక నడవాల అభివృద్ధిలో భాగంగా ఈ ప్రణాళికని కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. మొత్తం అభివృద్ధి చెందితే కనుక 37,000 కోట్ల రూపాయల పెట్టుబడులు సాధించడం అనేది లక్ష్యం. 4,67,000 ఉద్యోగాలు వస్తాయనేది అంచనా. అంటే ఆంధ్రప్రదేశ్లో ఇక మీదట రాబోయేటువంటి రోజుల్లో క్రిస్ సిటీ అనేది కూడా ఒక కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతుంది. అదే నెల్లూరు జిల్లా అంటే ఉమ్మడి నెల్లూరు జిల్లా పరిధిలో చూసినప్పుడు రామాయపట్నం ప్రాంతంలో దగదర్తి ఎయిర్పోర్ట్ రాబోతుంది. దానికి సమీపంలోనే పెట్రోలియం రిఫైనరీస్ కూడా రాబోతున్నాయి. బీపీసీఎల్ ఆధ్వర్యంలో ఒక భారీ ప్రాజెక్ట్ రాబోతుంది. అంటే ఈ సర్కిల్ మొత్తం కూడా నెల్లూరు, ఉమ్మడి చిత్తూరు పరిధిలో ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా పారిశ్రామికీకరణకి, రాయలసీమ ప్రాంతంలో ఉద్యోగ కల్పనకి మంచి జోష్ ఇచ్చేటువంటి కార్యక్రమంగా కనిపిస్తుంది. అందుకనే శ్రీ సిటీ పేరు ఇప్పటివరకు వినబడింది. ఇక రాబోయే రోజుల్లో క్రిస్ సిటీ పేరు వినేటువంటి అవకాశం వస్తుంది. ఆంధ్రప్రదేశ్లో ఒక నూతన నగరం ఆవిర్భవించబోతుంది. పెట్టుబడులే లక్ష్యంగా, అలానే అంతర్జాతీయ కంపెనీలు, ముఖ్యంగా ఇక్కడ ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, ఎలక్ట్రానిక్స్కి సంబంధించినవి, మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థలను కూడా ఈ క్రిస్ సిటీలో భాగం చేయాలనేటువంటి ఆలోచనని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేశాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేస్తున్నటువంటి కార్యాచరణ ప్రణాళిక ఇది. ఆల్రెడీ క్రిస్ సిటీ ప్రాంతంలో విద్యుదీకరణ ప్రక్రియని రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే చేపట్టింది. ఇప్పుడు ప్రధానమంత్రి శంకుస్థాపన కార్యక్రమం పూర్తయిన తర్వాత ఈ పనులు మరింత జోరుగా ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది. 2 ఏళ్లలోనే క్రిస్ సిటీలో ఆపరేషన్స్ మొదలవ్వాలనేటువంటి లక్ష్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా క్రిస్ సిటీ నిర్వాహక సంస్థ అయినటువంటి నిగ్డిక్ట్ నిర్దేశించుకున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే 2027 నాటికి ఇది ఆపరేషనల్గా శ్రీ సిటీతో పోటీ పడే స్థాయికి వెళ్ళినా కానీ ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.